ఎక్సెల్‌లోని ఫ్లాష్ ఫిల్ అండ్ ఆటో ఫిల్ ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఇప్పుడొస్తుంది. ప్రతి ఎక్సెల్‌లో యూజ్ అవుతుంది. ఫ్లాష్ ఫిల్ అంటే ఏంటి? ఒక డేటా మనం ఫిల్ చేస్తే ఆటోమేటిక్‌గా రిమైనింగ్ డేటా అదే ఫిల్ చేయడం అవుతుంది. సపోజ్ మనం ఏదైనా రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది సీరియల్ నంబర్స్, వీక్ డేస్ అండ్ ఆల్సో డేట్స్ యూజ్ చేస్తాం. సో, ఆ డేట్స్ యూజ్ చేసి ఫ్లాష్ ఫిల్ ఎలా చేయాలో ఈరోజు క్లాస్‌లో చెప్తాను. సో, ఫస్ట్ ఏంటి? మనం ఎనీథింగ్ మన ఇన్‌పుట్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ ఇన్‌పుట్ ఏంటి? నేను 1 ఇచ్చాను. సో, ఈ 1ని మనం సెలెక్ట్ చేసి డేటాని డ్రాగ్ డౌన్ చేస్తే ఈ ఆటోమేటిక్‌గా ఫ్లాష్ ఫిల్ అవుతుంది. సో, బట్ 1 మనకి 1 కాదు. మనకి డేటా ఏం కావాలి? సీరియల్ నంబర్స్ 1 ఎంత వరకు కావాలో మన ఎక్సెల్‌లో అంతవరకు డ్రాగ్ డౌన్ చేయాలి. సో, దానికి ఏం చేయాలంటే మనం 1 అట్‌లీస్ట్ 2 కాలమ్స్ మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు 2 కాలమ్స్ నేను ఫిల్ చేశాను. ఫిల్ చేశాక ఆటోమేటిక్‌గా రావాలి అంటే ఏం చేయాలంటే ఈ 2 కాలమ్స్‌ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఈ ఎడ్జ్‌న ప్లస్ మార్క్ అనే సింబల్ వచ్చే వరకు దాన్ని క్లిక్ చేసి ఆ ప్లస్ మార్క్ వచ్చాక దాన్ని డ్రాగ్ డౌన్ చేయాలి. ఎంత వరకు డ్రాగ్ డౌన్ చేయాలంటే మనకి ఎంత వరకు కావాలో అంతవరకు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సీరియల్ నంబర్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయ్యాయి. కంప్లీటెడ్. నెక్స్ట్ మనం ఏంటి డేట్స్ ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ 01/01/2026. సో, జనవరి 1, 2026. సో, నాకు మంత్లీ డేట్ ఆటోమేటిక్‌గా ఫిల్ అవ్వాలి. సో, ఫిల్ అవ్వాలంటే నేను ఆటోమేటిక్‌గా ప్లస్ మార్క్‌ని హైలైట్ చేసి పుల్ డౌన్ చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా జనవరి 1 నుండి జనవరి 14 వరకు డేట్ వచ్చింది. సో, ఈ రకంగా ఫ్లాష్ ఫిల్ అనేది చేయాలి. సో, నాకు అలా కాదు. నాకు ఫిబ్రవరి 1, జనవరి 1, మార్చ్ 1 అలా కేవలం ఫస్ట్ మాత్రమే కావాలి అనేటప్పుడు అట్‌లీస్ట్ 2 ఇన్‌పుట్స్ ఇవ్వాలి. సో, 1/1 2026, 2026, 1 ఫిబ్రవరి 2, 2026 ఇచ్చి సో, ఇప్పుడు నేను ఆటోమేటిక్‌గా ఫ్లాష్ ఫిల్ చేయాలి. సెలెక్ట్ చేసేసి ప్లస్ మార్క్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు క్లిక్ చేసి సో, ఆటోమేటిక్‌గా ఫిల్ చేస్తాను. సో, ఫిల్ చేస్తే మనకి డేటా వచ్చింది. సో, జనవరి 1 వచ్చింది. ఫిబ్రవరి 1 వచ్చింది. మార్చ్ 1 అలా 12థ్ మంత్ వరకు వచ్చింది. సపోజ్ మనం ఒక్కొక్కసారి వీక్ డేస్‌ని ఫిల్ చేస్తాం. మండే. సో, వీక్ డేస్ ఆటోమేటిక్‌గా ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? డే సెలెక్ట్ చేసి సో, ఆటోమేటిక్‌గా ప్లస్ మార్క్ వచ్చి ఎంత వరకు డేస్ ఫిల్ అవ్వాలంటే సండే వరకు ఫిల్ చేస్తాం. లేదు నాకు షార్ట్‌కట్‌లో కావాలి అంటే మండే ఒకటే ఇచ్చేసి దాన్ని షార్ట్‌కట్‌లో డ్రాగ్ డౌన్ చేసి మనం ఇన్‌పుట్ ఏంటిస్తే ఆటోమేటిక్‌గా దాన్నే తీసుకుంటాం. దీన్నే ఫ్లాష్ ఫిల్ అంటారు. సపోజ్ మనం నేమ్స్ ఫిల్ చేస్తున్నాం. మన టీమ్‌లోని అర్జున్ ఫర్ ఎగ్జాంపుల్, అరవింద్, గీత అని 3 గర్ల్స్, బాయ్స్ ఇద్దరు ఉన్నారు. సో, వాళ్ళకి మనం డేటా ఆటోమేటిక్‌గా ఇవ్వాలి అనంటే జస్ట్ ఇలా డ్రాగ్ డౌన్ చేసి ప్లస్ మార్క్‌ని క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా మనం ఇలా ఇవ్వాలి. సో, ఇలా ఇస్తే మన డేటా ఆటోమేటిక్‌గా వీళ్ళందరికీ కూడా అలొకేట్ అవుతుంది. దీన్నే ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.